హలో ఎవ్రీవన్! మసాలా దోస ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. ఎప్పుడు కూడా వీడియోస్‌లో చూడడమే. ఈరోజైతే ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేయబోతున్నా. అది కూడా నేనే అయితే చేసుకోబోతున్నా అనమాట. సో, రెసిపీ అయితే చూసేద్దామా సింపుల్‌గా. కడాయిలో కొంచెం ఆయిల్ ఏసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటోని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి డ్రైగా ఉంటే టేస్ట్ బాగోదు కదా! అందుకని కొంచెం వాటర్ ఏసుకొని ఫైనల్‌లో కాస్త కసూరి మేతి, కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవడమే. సింపుల్‌గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మంచి దోస వేసుకొని ఉల్లి కారాన్ని అయితే దోస మీద అప్లై చేసుకుంటున్నాను. ఉల్లి కారం రెసిపీ ఆల్రెడీ నేనైతే షేర్ చేశా. ఉల్లి కారం వేసుకున్న దోస మంచి గోల్డెన్ కలర్‌లో కాలిన తర్వాత మనం చేసుకున్న మసాలా స్టఫ్‌నయితే మధ్యలో పెట్టుకొని దోసని ఫోల్డ్ చేసుకోవడమే అనమాట. ఎంచక్కా పల్లీ చట్నీలో నంచుకొని తిని టేస్ట్‌నయితే ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశాను.